సార్ ఒకసారి చూడరా వెనక్కి ఓకేనా చూడండి సార్ ఒకసారి చెప్పాలంటే బొబ్బట్ట ఇది ఎక్సలెంట్. ఎమ్మెల్యే గారు పెసరట్టు ఎమ్మెల్యే దోశ ఉంటుంది. సార్ ఓకే సార్ ఎంపీ సార్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో మాపల్లె దోశ అనేటువంటి ఒక రెస్టారెంట్ ని ప్రారంభించడం. దాని గౌరవనీయులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు, టూరిజం కాన్ఫరెన్స్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము టూరిజం లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రెస్టారెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజం ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు తీసుకెళ్లాలంటాము. అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, అలా వీళ్ళు ఇక్కడ మాపల్లి చూసినట్టు చెప్పి మన మధ్యలో సాయి స్వరాజ్ అండ్ భరత్ కుమార్ ఇద్దరు కూడా ఇది చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ గానీ సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్ లో ఈ రెస్టారెంట్ ఉంది. ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు 100 టైప్స్ ఆఫ్ దోసెస్, డిఫరెంట్ టైప్స్. మాపల్లె దోశలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం, అంబియన్స్ కానీ సిస్టమ్ కానీ అన్ని కూడా బాగుంటాయి. అందరూ కూడా
వెరైటీస్ ఒంగోలు టౌన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి, రిసార్ట్స్ లాని రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధి తీరం కూర్చున్నాం. ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ. ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏది జరుగుతుంది అంటే ఆ సిటీ అభివృద్ధి చెందుతుందన్న సంకేతం. లేదంటే ఆ డెవలప్మెంట్ లెవెల్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ఇన్ని వెరైటీస్ తోటి బహుశా నాకు తెలిసి ఒంగోలులోనే ప్రస్తుతమైనటువంటి రెస్టారెంట్ అవుతుంది. మరి మీ అందరూ కూడా సహకారంతో నేను కొన్ని టేస్ట్ చేశాను. దోశలు, ఇడ్లీ, చిక్కీ ఇడ్లీ ఏదో ఉంది, ఆ చట్నీస్ ఇంకొంచెం ఇవాళ హర్రీగా లాస్ట్ టైం అవటం కూడా ఉంది. ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఇది అభివృద్ధి చెందుతుంది. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి మాపల్లె దోశ మన సాయి స్వరాజ్యం అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ భరత్ని. మాకున్నటువంటి పరిచయం ఏంటంటే ఈ తాత గారు మా గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ ఎస్సీ ఫ్రమ్ బిగినపల్లి వరదరాజు గారని. మేము మొదటి నుంచి కూడా మా గోవా తెలిసిన నుంచి ఆ కుటుంబాలు మేము కూడా సతతంగా మొదటి నుంచి వెళ్తుండేవాళ్ళం. రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ఫ్యాక్టరీలో నడుస్తూ ఉండేవాళ్ళం. ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు యాక్చువల్గా పరిచయం లేదు. ఆయన మా భరద్వాజన్ గారు ఇట్లా ప్రోగ్రామ్ కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు పిలిచినప్పుడు కూడా రావాలంటే నిజంగా నాకు చాలా సంతోషం అండి. ఆ గ్రామం నుంచి వచ్చిన సంబంధించినటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రెస్టారెంట్ పెట్టడం సంతోషం. బాగా అభివృద్ధి చెందాలని మీ అందరూ కూడా సహకరించాలని, డిఫరెంట్ టేస్ట్ ని ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలంటే కాన్సెప్ట్ నేను కమర్షియల్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ కావు. ముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తీసుకుని ముందుకెళ్ళడం అనేది సంతోషించే పరిణామం. ఆ విషయం గుడ్ సక్సెస్. మీ అందరి సహకారంతో ఈ మాపల్లి దోశ అనేటువంటి ప్రజలందరూ తీసుకెళ్ళి మంచి వెరైటీస్ టేస్ట్ ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని మీరందరూ సహకరించాలని మీడియా మిత్రులు ద్వారా పట్టిన ప్రజలు కోరుకున్నాను. థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సభకి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా బాలాజీ అంకుల్ గారికి, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, మన ముగ్గురికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి టేస్ట్ ఎక్కడా లేదు. నేను చాలా పేరు టిఫిన్స్ చేశాను. ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన టిఫిన్స్ లో ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే కానీ అది నేను చెప్తే అర్థం కాదు. మన దగ్గర ఫేమస్ ఏంటంటే బటన్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది. ఒకసారి తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ రోజు నుంచి మీరే వస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్ లో చాలా ప్యాషన్ ఉండేది. సో ఇప్పుడు ఈ సెక్టార్ లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దామని నా మెయిన్ గోల్. అది ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మెయిన్ గోల్. సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఇంటే చెప్పాలి, బాగుంటే కూడా చెప్పాలి. అట్లా చేయాలని నేను దగ్గరుండి కోరుకుంటున్నాను. నమస్కారం.